వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. హలో షఫీ గారు. హలో నాగరాజు గారు. ఇప్పుడున్న ట్రెండ్ కనుక మనం చూస్తామండి, ఒకప్పుడు సోషల్ మీడియా అంత స్ప్రెడే లేదు కాబట్టి బాడీ షేమింగ్కి సంబంధించి ఏదైనా చిన్న అవమానంగా జరిగిందనంటే మనస్తాపానికి గురై చుట్టుపక్కల చాలామంది ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే ఫ్యామిలీలో పర్సన్స్ రెస్పాండ్ అయ్యి దాన్ని కొంత తగ్గించే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఏంటంటే తల్లి చెల్లి అనేటువంటి తేడా కూడా లేదు, ఎవరు కనిపించినా ఆడ మగ అనేటువంటి తేడా కూడా లేదు. ఏ రకంగా ఉన్నా కూడా బాడీ షేమింగ్, ఇలా ఉన్నావు అలా ఉన్నావు, ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉంది అని చెప్పే వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అంటే దానికి గురైనటువంటి వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. లోపల ఎంత పెయిన్ ఉంటుందనంటే ఎవరికీ చెప్పుకోకుండా సూసైడ్ దాకా వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇవాళ చాలామంది బాడీ షేమింగ్కి గురైపోయి జీవితాన్ని లాస్ చేసుకునేటువంటి వాళ్ళే ఉన్నారు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? చూడండి సార్, యాక్చువల్గా బాడీ షేమింగ్ అంటే ఏంటి, అది ఏంటి అన్నది కొంచెం క్లారిటీ తెలుసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక మనిషి యొక్క శరీర ఆకృతి, బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటూ, దాన్ని అవమానపరుచుకుంటూ, కించపరుచుకుంటూ కామెంట్ చేయడం అంటే ఎదుటి వ్యక్తి హర్ట్ అవ్వడం, ఏంటి నేను బాగాలేనా అన్న ఒక ఆలోచనలోకి వచ్చే విధంగా. అంటే ఒక వ్యక్తితో ఏదైనా విషయంలో డ్యామేజ్ చేయాలంటే బాడీ షేమింగ్ చేస్తే చాలు, కాన్ఫిడెన్స్ పడిపోతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోతుంది, కంప్లీట్ డ్యామేజ్ చేసేయచ్చు. ఇది చాలా టూ మచ్గా కనిపిస్తుంది ఈ రోజుల్లో. నిజంగా చూడండి సార్, ఉదాహరణకి ఎన్ని రకాలుగా చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క బాడీ వెయిట్ గురించి, అది ఏంద్ర అంతలాగా ఉన్నావు అని చెప్పేసి, అంటే చాలా కొంచెం ఓవర్ వెయిట్గా ఉంటే, వెయిట్ ఎక్కువగా ఉంటే అది పెద్ద పాపంలాగా, పెద్ద తప్పులాగా కామెంట్ చేయడం. అంటే అనకూడదు మనం, కానీ దున్నపోతులాగా ఉన్నావు అని చెప్పేసి పదాలు వాడటము, ఇంకొన్ని యానిమల్స్ పేరు వాడేసి చెప్పడం, ఏనుగు పిల్లలా ఉన్నా అని చెప్పడము, అమ్మాయినైనా అబ్బాయినైనా కానీ ఇలాంటి మాటలు అనేస్తుంటారు. అనటం చాలా ఈజీగా ఉంటుంది, ఏముంది మాటే కదా, కానీ ఈ మాట ఎలా కుచ్చుకుంటుంది మనసులోకి అన్నది వీళ్ళకి అంచనాలు ఉండవు. ఒకసారి అది విన్న తర్వాత వాళ్ళు దాన్ని మాటికి ఆలోచించుకున్న తర్వాత ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నేను ఇలా ఉన్నానా అన్న ఫీలింగ్. సరే, లావుగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా చేస్తున్నారా అంటే, వక్కగా ఉన్నవాడు అనుకోండి, ఏంట్రా అట్లా అస్థిపంజరంలో ఉన్నావు అని చెప్పేసి, అంటే ఏంటిది చర్మం తప్ప ఏమీ లేదు, ఒక హ్యాంగర్కి అలర్చినట్టు స్కిన్లా ఉన్నావు అని చెప్పేసి కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే బాడీ వెయిట్ గురించి రకరకాలుగా మాట్లాడి కామెంట్ చేయడము, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీసే విధంగా చేయడం. ఇంతేకాకుండా ఇప్పుడు హైట్ గురించి చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి హైట్ తక్కువ ఉన్నాడు అనుకోండి, వాడిని పొట్టోడని, టిల్లు అని చెప్పేసి, అంటే ఎలా కామెంట్ చేస్తారంటే, నేను నా జీవితంలో తప్పు చేసేసాను, ఇంకా నేను దేనికి పనికిరానేమో అన్న ఫీలింగ్లో క్రియేట్ అయ్యే విధంగా ఈ బాడీ షేమింగ్ చేస్తుంటారు. సరే, పొట్టిగా ఉన్నాడు కాబట్టి చేస్తున్నారా అంటే కాదు, కొంచెం హైట్ ఎక్కువగా ఉంటే ఏంట్రా కొంగలా ఉన్నావు, అంటే కరెంట్ పోల్లా ఉన్నావు ఏంటి అని చెప్పేసి వాడిని కామెంట్. అంటే హైట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా బరాబర్ ఉన్నా కానీ, అంటే వీడు ఎంత అనుకున్నారు ఇంకేదో వంక తీస్తాడు. ఈ బాడీ షేమింగ్లో ఎలా ఉంటుంది, ఒక శాడిజం చూపిస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తి మీద ఎంత హర్ట్ అవుతున్నాడు, వాడు ఎంత లోపల పెయిన్ తీసుకున్నాడు అన్నది ఈ షేమింగ్ చేసే వాళ్ళకి అంచనా కూడా ఉండదు, అసలు సెన్స్ లేదా అనిపిస్తుంటుంది వీళ్ళు చేసే విషయాన్ని బట్టి. ప్రతి విషయానికండి, అంటే స్కిన్ కలర్ ఉంది, అంటే ఈ కలరే ఉండాలి, ఇలా ఉంటేనే ఇదే స్టాండర్డ్ అని ఉందా ఎక్కడ? అలా కాదు. ప్రపంచ దేశాల్లో చూసుకుంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కలర్ ఉంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కలర్ ఉంది. అలాంటి నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నల్లోడివి అని చెప్పేసి ఎలా మాట్లాడతావు అంటే, నేను అంటే బ్లాక్గా ఉన్నాను కాబట్టి నలుగురిలో కలవడానికి నేను పనికిరానా అన్న ఫీలింగ్ వాళ్ళు క్రియేట్ అయ్యే విధంగా చేస్తుంటారు అనమాట. వాస్తవానికి అట్లా ఏం లేదు కదా, రంగుని బట్టి కాదు కదా, మంచితనం అనేది మనిషి యొక్క మనసును బట్టి ఉంటుంది అన్న విషయం మర్చిపోయేలాగా ఈ టీస్ చేయడం చాలా బ్యాడ్. చూడండి, ప్రతి చిన్న విషయాన్ని కూడా, ఐబ్రోస్ ఉన్నాయి, ఐబ్రోస్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి, ఇంకా వాడు ఐబ్రోయింగ్ చేయించుకోవడం మొదలు పెడతాడు, అలా ఉన్నా కానీ వంక పెట్టడమే. కన్ను విషయంలో కన్ను ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది, ముక్కు ఎత్తుగా ఉంటే మళ్ళీ ఆ బాడీ షేమింగ్ చేయడము, కొంచెం నట్టిగా ఉంటే మాట్లాడము, పళ్ళ విషయంలో కొంచెం గ్యాప్ ఉందనుకోండి, అదో పెద్ద విడ్డూరం లాగా దాన్ని బాడీ షేమింగ్ చేయడం. పళ్ళవి కొంచెం ఎత్తుగా ఉంటాయి, అదేదో జరిగిపోయింది అన్నట్టుగా, నువ్వు సమాజానికి పనికిరావు అన్నట్లుగా, అంటే ప్రతి దాన్ని పిన్ పాయింట్ చేసి బాడీ షేమింగ్ చేయడం అనేది నిజంగా చెప్పాలంటే అసలు ఏం జరుగుతుంది, ఇంత శాడిజం ఎందుకు వచ్చింది, ఒక మనిషిని పడేయడం కోసం ఇంతగా ఎందుకు చేస్తున్నారు అన్నది అర్థం కాని విషయం. బాడీ షేమింగ్ రకరకాలుగా అండి. ఉదాహరణకి హెయిర్ ఉన్నది, ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, ఫేస్ మీద ఏమైనా హెయిర్ వస్తే ఇంకా ఎలాంటి వాడు మొగరాయుడు అని చెప్పేసి కామెంట్ చేస్తే ఎంత హర్ట్ అవుతారు సార్. అసలు ఏమైపోతుంది లోపల చెప్పండి. ఇప్పుడు నడిచే విషయం ఉంది, కొంచెం నడకలో తేడా ఉంటే వాడు మొగరాయుడులో నడుస్తుంది అమ్మాయి అని చెప్తే, అసలు అమ్మాయా అబ్బాయా అనే ఫీలింగ్ వస్తే లోపల ఎంత కుమిలిపోతుంది, ఎంత కాన్ఫిడెన్స్ బ్రేక్ అయిపోతుంది, అసలు ఏం జరుగుతుందో వీళ్ళకి అంచనా కూడా ఉండదు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, మాట్లాడు గొంతు కొంచెం కీసు గొంతు ఉందనుకోండి, అంటే వీడు 0.5 గాడు, వీడు అమ్మాయి లోపల నుంచి అంటే సింపుల్ వర్డ్సే, కానీ వాడు ఏమైపోతాడు చెప్పండి.
ఈ విధంగా రకరకాలండి, ఇది అది అని కాదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక మనిషిని వాడు గొంతు గురించి, ముక్కు గురించి, చెవుల గురించి, ఐబ్రోస్ గురించి, వాడు ఎత్తు గురించి, రంగు గురించి మాట్లాడడం ఎంత నీచమైన విషయం అంటే, ఇది కొంతమంది అంటారు ఇది వెరీ కామనే కదండి, కామెంట్ చేసుకోవడం ఫ్రెండ్ సర్కిల్ అంటారు. కామన్ కాదు ఇది వెరీ, నేనంటాను చాలా హార్మ్ఫుల్ యాక్ట్ అంటాను అది. అంటే ఎదుటి వ్యక్తిని చాలా ఎక్కువగా ట్రామాలో తీసుకెళ్లేది, ఎక్కువ గాయపరిచేది ఈ మాటలు అనమాట. ఎందుకంటే ఒక వ్యక్తిని కొట్టామనుకోండి, ఆ దెబ్బ ఎంతసేపు ఉంటుంది సార్? కొట్టిన దెబ్బ కొంచెం ఉంటుంది, మాట అనేది గుండెలో చుచ్చుకుని పోతుంది అనమాట. అక్కడ నుంచి ఆలోచన మొదలైపోతాయి, క్వశ్చనింగ్, సెల్ఫ్ డౌట్ మొదలైపోతుంది. ఇది చాలా బ్యాడ్ విషయం నిజంగా చెప్పాలంటే. ఈ బాడీ షేమింగ్ అనేది ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఎవరైనా తన ఫోటో అప్లోడ్ చేస్తే దాని కింద చూడండి కామెంట్ చేయడం మొదలు పెట్టేస్తారు. నీకు మొటివులు ఉన్నాయిరా బాబు, నీ ఫేస్ ఇప్పుడు అద్దంలో చూసుకున్నావా, నువ్వు ఎలా ఉన్నావు, నీ ముఖం దీనిలా ఉంది అని ఎట్లా బాడీ షేమింగ్ చేస్తారంటే అసలు వీడికి అవసరం ఏంటి, ఇక్కడ అవసరం ఏంటని అర్థం కాదు. దీని యొక్క ఎఫెక్ట్ ఎంత బ్యాడ్గా ఉంటుంది అంటే నాగరాజు గారు ఇప్పటి వరకు మాట్లాడుకున్న మొత్తం ఒక ఎత్తు అయితే, ఘోరమైన విషయం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాడీ షేమింగ్. పెళ్ళైంది కొన్ని సంసారం చేసేసారు, పిల్లలు కూడా పుట్టారు, పెళ్ళై 10 సంవత్సరాల తర్వాత కూడా అనే మాట ఏంటంటే, నీ ఎత్తుపళ్ళు ఉన్నాయి, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు లాభైపోయావు, అసలు నువ్వు నాకు సెట్ అవ్వు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఎంత కుమిలిపోతుంది సార్ భార్య. అంటే ఈ బాడీ షేమింగ్ అనేది ఒక శాడిజం లా అనిపిస్తుంటుంది అనమాట. అంటే ఇప్పుడు వైఫ్ ఉంది, ప్రెగ్నెంట్ అవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం మంచిగా తిను అని చెప్తుంటారు కదా, మంచిగా తినమని చెప్తారు, న్యూట్రిషన్ ఫుడ్ కావాలి, ఎక్కువ తింటారు. మరి పిల్లలు పుట్టిన తర్వాత పాలు కోసమైనా కానీ తినమని చెప్తారు, అది తినే అలవాటు అవుతుంది, అక్కడ బాడీ వెయిట్ అవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అది మొత్తం అర్థం చేసుకోకుండా నువ్వు ఓవర్ హైట్ అయిపోయావు, నువ్వు లావు అయిపోయావు, దున్నపోతులా ఉన్నావు అంటుంటే అసలు ఆ భార్య ఆ మనోవేదన ఏమై ఉంటుంది చెప్పండి, ఎంత ఎమోషన్స్ డిస్టర్బ్ అయి ఉంటాయి. చాలామంది సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే నాగరాజు గారు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడాను భార్యని తోడు తీసుకెళ్ళడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే నా భార్య అందంగా లేదు అన్న ఆలోచనతో అసలు బయట ఇలా గ్యాదరింగ్ ఉందనేసి కూడా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు సార్ అసలు. చెప్పండి, అంటే ఇప్పుడు నువ్వే ఎవరైనా నీ భార్య నువ్వు మాట అంటే నువ్వు డిఫెన్స్ చేయాల్సిన వాడివి, నువ్వే అంటుంటే ఇంకా తనకి ఎమోషన్స్ ఏమైపోతాయి, తను ఎంత ట్రామాలోకి వెళ్ళిపోతుంది, అసలు నా లైఫ్ ఏంటి అన్న క్వశ్చన్ మాకు రాదా? కొంతమంది భర్తలు కూడా అంటే వైస్ వర్సా అంటే ఒకవైపు అనట్లేదు, వైఫ్ కూడా నా హస్బెండ్ విషయంలో ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అసలు నువ్వు నా తగవు అని చెప్పేసి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కాబట్టి పడి ఉంటాను నీతో అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఈ బాడీ షేమింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. నాకు తెలిసి దీనికి గురైన వాళ్ళు 99% ఉంటారా అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. 100% ఉంటారు. ఏదో టైంలో ఏదో సిచ్యువేషన్లో. నా లైఫ్లో ఇన్సిడెంట్స్ జరుగుంటాయి, మీ లైఫ్లో కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. పెద్ద స్థాయిలో ఉన్న సెలబ్రిటీస్ కూడా ఏదో టైంలో బాడీ షేమింగ్కి గురైన వాళ్ళే, ప్రభావితులైనటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి అసలు ఎంతవరకు తీసుకెళ్తారు సార్ ఇదే, అంటే గురైనటువంటి వాళ్ళని ఎంత దూరం వెళ్ళిపోతుందండి, లైఫ్ ఎండ్ వరకు కూడా తీసుకెళ్తుంది. లైఫ్ ఎండ్ వరకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ అమ్మాయి క్లాస్లో టాపర్, చాలా బాగా చదువుతుంది, ఇంటెలెక్చువల్. తను కొంచెం స్టౌట్గా, కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది. తన యొక్క జెనెటికల్ ఇష్యూ వల్ల కొంచెం ఓవర్ వెయిట్గా ఉండడము. అయితే తన ఫ్రెండ్స్ ఆమెని ఆట పట్టించి ఉండేవారు. అరే నువ్వు బెంచ్ మీద కూర్చొని ప్లేస్ ఏ ఉండదు, నువ్వు ఇంత లావుగా ఉంటావు, ఈ డోర్ కూడా నీకు సరిపోదు అంటే ఎగ్జాగరేట్ చేసి హేళన పట్టించడము మొదలుపెట్టేవారు. అది ఫ్రెండ్ సర్కిల్లో ఒకసారి 2 సార్లు నడుస్తుంది, కానీ తర్వాత పేరు తీసుకోవడం మొదలుపెట్టిందా. ఏంటి నన్ను ఇట్లా అంటున్నారు, నేను నిజంగా ఎంత ఉన్నానా, నేను అసహ్యంగా ఉన్నానా, నేను ఇట్లా నవ్వులు పాలయ్యే విధంగా నా శరీరం ఉందా అన్న ఆలోచనలోకి వచ్చేసింది ఆ అమ్మాయి. ఇంకా ఆమెకి ఆట పట్టిస్తూ ఫ్యాటీ 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 అని చెప్పేసి కొత్త పేరు పెట్టేశారు. ఆమె పేరు ప్రియాని ఫ్యాటీ అని పిలవడం మొదలు పెట్టేశారు. తను నేను బాధపడుతున్న విషయం కూడా బయట చెప్పుకోలేని పరిస్థితి. అంటే అన్నప్పుడు లోపల బాధపడటం. ఇన్సిడెంట్ ఎలా అంటే తను అలా బాధపడేటప్పుడు వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడ ఏడ్చండి సిచ్యువేషన్ ఎదురవుతానికి. అంటే ఆ బాధ చూసారా, అంటే అంత ఎమోషన్ డిస్టర్బ్ అవుతున్న అన్న విషయం వీళ్ళకి అర్థం అవ్వట్లేదు చూసారా. అంటే ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సిచ్యువేషన్లో ఒకసారి ఇంటి దగ్గర ఏదో ఫంక్షన్ జరిగితే అక్కడ ఫ్రెండ్స్ రావడము, అక్కడే పదం వాడటం, రిలేటివ్స్కి ఈ విషయం తెలిసిపోయింది. అంటే ఇప్పుడు ఫ్యాటీ అని ఎవరు పిలవడం మొదలు పెడుతున్నారు, రిలేటివ్స్, నైబర్స్ కూడా ఇంకా వినాశక్యంగా లేకుండా అయిపోయింది అనమాట. ఎంత ఎమోషనల్ డిస్టర్బ్ అయిపోయిందంటే స్కూల్కి ఎప్పుడైనా వెళ్ళాలి, ఎలా తప్పించుకోవాలన్న ఆలోచనకు వచ్చింది టాపర్. స్కూల్కి వెళ్ళాలంటే అక్కడ ఫ్రెండ్స్ అనే మాటలు అనలేక వినలేక ఆ యాంగ్జైటీ వచ్చేసి స్కూల్కి తప్పించుకోవాలంటే అమ్మ నాకు కడుపులో నొప్పి ఉంది, ఈరోజు నేను వెళ్ళాను, అమ్మ నాకు తలనొప్పి ఉంది, నేను వెళ్ళాను. వారానికి 4 రోజులు డుమా కొట్టే ప్రయత్నం. ఎందుకు? ఇక్కడ ఏమైపోయింది చూసారా, అంటే స్కూల్కి దూరం అయిపోయింది, స్టడీస్కి దూరం అయ్యే పరిస్థితి వచ్చేసింది, ఫోకస్ ఎడ్యుకేషన్ మీద పోయింది. ఎంత దూరం అన్నారు కదా, ఎంత దూరం పోతుంది చూడండి, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పోయింది. అంటే
నిజంగా అమ్మే అనుకుంటుంది, నిజంగా కడుపులో నొప్పి ఉందేమో, నిజంగా తలనొప్పి ఉందేమో, వాళ్ళు ఏమంటున్నారు ఆరోగ్యం బాగాలేదేమో, అసలు ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకు బాధపడుతుంది, రియలైజేషన్ ఎవరికి రావట్లేదు. ఇలాంటి పరిస్థితి ఇంకా సోషల్ గ్యాదరింగ్స్కి దూరం అయిపోయింది. ఇక్కడ చుట్టాలింటికి వెళ్ళాలి, రాను ఎందుకు నన్ను ఈ విధంగా మాట్లాడతాను, నేను లావుగా ఉన్నాను కాబట్టి నన్ను అందరూ అసహించుకుంటారు అని చెప్పేసి తనను తానే అసహించుకునే స్థితికి వచ్చేసింది అనమాట. ఆ స్థాయికి వచ్చేసింది. ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఏం జరుగుతుందంటే అమ్మాయి విషయంలో, స్కూల్లో ఒక గ్యాదరింగ్లో ఈమెకి స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. ప్రియాని స్టేజ్ మీదకి ఆహ్వానించినప్పుడు కింద నుండి తనతో పడిన ఫ్రెండ్స్ అందరూ కూడాను ప్రియా ప్రియా అని నిలిచేవాళ్ళు ఫ్యాటీ ఫ్యాటీ అని అనడం మొదలు పెడతారు. ఈ ఇన్సిడెంట్ జరిగి నేను చెప్తున్న స్టోరీ కాదండి, ఇన్సిడెంట్ చెప్తున్నాను, జరిగిన చెప్తున్నాను. స్టేజ్ మీదకి వెళ్ళిన ఆలోచనలో పడిపోయింది. ఇప్పుడు నా పేరు ఫ్యాటీ అని అందరికీ తెలిసిపోయింది అన్న ఆలోచనకు వచ్చి ఎమోషన్స్ అంతా బ్రేక్ డౌన్ అయిపోతాయంటే ఆ సెల్ఫ్ ఇన్సల్ట్ ఇంకా చీ అన్న ఫీలింగ్ వచ్చేసి తనకి తన బాధని రాస్తుంది, నోట్స్లో రాస్తుంది. అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఇలా ఎందుకున్నాను, నేనే ఎందుకున్నాను అంటే భూతత్వంలో ప్రాబ్లం కనిపిస్తుంది చూసారా. అంటే లావుగా ఉండడం పెద్ద క్రైమ్లా క్రియేట్ చేసేసారు సమాజం. ఆ విధంగా చూసి నాలాగే ఇంకెవరికి జరగకూడదు, నేను అసలు నన్ను నేనే అసహించుకుంటున్నాను అని చెప్పేసి ఆలోచన, అసహించుకున్నాను అని చెప్పేసి ఆ టైంలో రాసిన తర్వాత తను ఏం చేస్తుంటే ఒక బ్లేడ్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఏడవడం మొదలు పెడుతుంది. విపరీతంగా ఏడుస్తుంది, తనను తను గిచ్చుకుంటుంది, అసహ్యంగా తను సెల్ఫ్ హార్మ్ చేసుకొని గిచ్చుకోవడం మొదలు పెడుతుంది. ఖర్చు తీసుకుని తన నోట్లో కుక్కొని ఆ బ్లేడ్ తీసుకుని సరే నేను కట్ చేసుకుంటుంది సార్. చూడండి ఎంత ఘోరంగా అంటే ఒక చూడండి అసలు చెప్తుంటే నాకు గొంతు వణుకుతుంది. బ్లేడ్ తీసుకొని ఒక్క కట్టినే మనం కోసుకోలేమే, ఇన్నిసార్లు బాడీ మొత్తం కట్ చేసుకుంటూ వెళ్తుంటే తనకి ఆ పెయిన్ తనకు అర్థం కావట్లేదు. ఎందుకు అంతకు మించిన పెయిన్ లోపల ఉంది, అంతకు మించిన పెయిన్ లోపల ఉంది. ఆ పెయిన్ ఆ ట్రామాలో తనకు అర్థం అంటే తను ఏం చేస్తుంది అన్నది. అరుస్తుంటే అరుపు బయట రావట్లేదు, నోట్లో తనే ఖర్చు పెట్టేసుకొని బాడీ కోసుకొని గొంతు కూడా కోసం చనిపోయింది. సిచ్యువేషన్ చూడండి, ఎప్పుడుకో కానీ తెలియలేదు ఆమె చనిపోయి లోపల పడిపోయింది అన్న విషయం. ఇప్పుడు ఒకసారి ఒక విషయం చూడండి, బయట ఉన్న వాళ్ళకి ఏం తెలిసింది, ఎందుకు చనిపోయింది అంటే ఏం చేయాలి, ఎవరైనా చంపారా, లేక ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఏమైనా ఇష్యూ ఉందా, రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. అసలు విషయం ఏంటి, ఎందుకు చనిపోయింది, ఎందుకు ఈ ట్రామాలోకి వచ్చింది అన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది, ఆమె రాసిన నోట్స్ చదివిన తర్వాత ఈ బాధ ఏమైనా వేధిస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే నాగరాజు గారు, ఒకవేళ ఆమె నోట్స్లో రాయలేదనుకోండి, తన బాధ చెప్పుకోలేదనుకోండి, ఎందుకు చనిపోయిందంటే ఏమనుకునేవాడు చెప్పండి, కంక్లూజన్ ఏముండదు అక్కడ, రీజన్ కూడా ఎవరికి అర్థమయ్యేది, రీజన్ అర్థమయ్యేది కాదు, ఎందుకు అర్థమయ్యేది కాదు. అంటే మనం ఎదుటి వ్యక్తిని చంపేస్తున్నాము మన మాటల ద్వారా. ఈ బాడీ షేమింగ్ అనేది ఈ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది, ఈ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. వర్ణనాలతో సార్ బతికుండి కూడా రోజు రోజు చచ్చేవాళ్ళు ఉన్నారు. ఊహించుకొని మాటలు, వేరే వాళ్ళు చెప్పే మాటలు ఊహించుకొని గుర్తు చేసుకుని రోజు రోజు ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్ లైఫ్ ఆగిపోతుంది, సెల్ఫ్ వర్త్ చచ్చిపోతుంది, స్కిల్స్ ఆగిపోతాయి. ఎక్కడి మార్కెట్లోకి వెళ్ళలేమండి. మార్కెట్లో ఎందుకు తెలుసా, వాళ్ళు అన్ని బ్రెయిన్లో ఎలా రికార్డ్ అయిపోతుందంటే విషయాన్ని భూతత్వంలో చుట్టం మొదలు పెట్టేసి ఐఎమ్ వర్త్లెస్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది బాడీ షేమింగ్ అన్నది. ఇలాంటి ఘోరమైన ఇన్సిడెంట్స్ ఒకటి కదా కోకోలలో జరుగుతున్నాయి మన సమాజంలో. ఎలా సార్ మరి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే? చూడండి సార్, ఒకటి ఏంటంటే అసలు ఈ బాడీ షేమ్ వల్ల ఇలా అంటే ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని ఈ విధంగా కామెంట్ చేసి అపహాస్యం చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి ఇంత డ్యామేజ్ అవుతుందన్న విషయం ఎడ్యుకేట్ అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు మీరు ఏదైతే నన్ను క్వశ్చన్ అడిగారో మనం డిస్కస్ చేస్తున్నామో ఖచ్చితంగా ఈ అవేర్నెస్ ఈ వీడియో ద్వారా వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ అవేర్నెస్ వస్తే కనీసం సెన్స్ ఉన్నోడు ఆలోచిస్తాడు నేను మాట్లాడకూడదు. చూడండి, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడతావా, ఒక వ్యక్తి బిహేవియర్ గురించి మాట్లాడతావా, సరి చేసుకునే అవకాశం ఉంది. ఫిజిక్ గురించి మాట్లాడటండి సార్, ఫిజిక్ గురించి మాట్లాడి ఫిజిక్ నా ఎత్తు పెంచుకోగలుగుతానా, నా ఎత్తు తగ్గించుకోగలుగుతానా, నా రంగు మార్చుకోగలుగుతానా, దేని గురించి మాట్లాడుతున్నాం మనం అంటే కామన్ సెన్స్ ఏంటంటే అసలు ఏమి మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఒక క్లారిటీ మనిషికి రావాలి. ఇప్పుడు మనం మాట్లాడుతాం అరే నువ్వు మాటల వల్ల ఎదుటి వ్యక్తి గుండె గాయమవుతుంది, తూట్లు పొడిచేస్తున్నావు గుండెలో అన్న విషయం వాడికి అర్థం అవ్వాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరో అంటున్నారు, మనకు మాట అంటున్నారు, అసలు నాకున్న క్లారిటీ ఏంటి, చాలా మంది బాధపడుతున్నాం కదా, బాధపడే వాళ్ళతో నేను చెప్తున్నానండి. ఎంతమంది నన్ను ఇలా అంటున్నారు, నన్ను కామెంట్ చేస్తున్నారు, విక్టిమ్స్, వాళ్ళతో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒక క్లారిటీలో మనం రావాలి. ఏంటి ఆ క్లారిటీ? చూడండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి శరీరం కూడా అందంగా ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఈ క్రియేషన్ ఏదైతే ఉందో ఈ టోటల్ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా యూనికేనండి. మీరున్నారు నాగరాజు గారు, మీలాంటి వ్యక్తి ఇదే శరీరంతో ఇదే ఆకృతి ఎవడన్నా పుట్టాడా, ఇప్పుడు ఎవడన్నా భూమి మీద ఉన్నాడా, భవిష్యత్తులో ఎవడన్నా వస్తాడా, రాడు.
ఇన్ని కోట్ల మందిలో యు ఆర్ యూనిక్. నేను కూడా యూనికే, ప్రతి వ్యక్తి కూడా యూనిక్. ఇది మన గొప్పతనం సార్. ఇది ఒకరిలాగా మనం ఉండం, మనలాగా ఒకడు ఉండడు. ఇది నిజం, ఇది నిజం. చూడండి, మనం సృష్టి కదా, సృష్టిలో ఒక భాగం కదా. దీన్ని యాక్సెప్ట్ చేయడమే కాకుండా రెస్పెక్ట్ కూడా చేసుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్, నేను రెస్పెక్ట్ చేసుకోవాలి. నేను ఎలా ఉన్నానో దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని రెస్పెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ వాల్యూ ఇచ్చుకోగలగాలి. సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. నన్ను నేను ప్రేమించుకున్నానా లేదా? ఎలా ప్రేమించుకోవాలి? ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించుకోవాలి. ఎస్ ఆర్ నో? ఆ తర్వాత వాడు ఒక మాట అంటున్నాడు అంటే, బాడీ షేమ్ చేసేవాడు మాట అంటుంటే నాకు హట్ అయ్యాను, నేను బాధపడ్డాను అంటే నేను చెప్తాను, మీ అనుమతి లేకుండా ఎవ్వరు కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరండి. ఒకళ్ళు మాట అంటున్నారు అంటే ఆ మాట వల్ల నేను బాధపడ్డాను లేదు. వారు మాట అనడం వల్ల మీరు బాధపడలేదు, ఆ మాటలు మీరు తీసుకున్నారు కాబట్టి బాధపడుతున్నారు. మాట తీసుకోవాలా తీసుకోకూడదని మన మీద ఆధారపడి ఉంటుంది కదా. ఎందుకంటే ఒకళ్ళు మన బాడీ గురించి కామెంట్ చేస్తున్నారంటే వాడి దృష్టిలో లోపం ఉంది, ఈ సృష్టిలో లోపం లేదు. వాడి ఆలోచనలో లోపం ఉంది. వాడి ఆ చెడు ఆలోచనలు, వాడి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ దృష్టితో వాడు మాట్లాడే మాటలు మనం తీసుకోవడం మన తప్పు అవుతుంది. సో నేనేమంటానంటే, ఒకడు మాట అంటుంటే ఫస్ట్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ యూనిక్, ఐ లవ్ మై సెల్ఫ్ అన్న ఆలోచన మనకు రావాలి. వచ్చినప్పుడు ఆ మాటలు మనం తీసుకోం. వాడు మాట్లాడుతున్నప్పుడు వాడు ఇమ్మెచ్యూరిటీ విషయం అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, నాగరాజు గారు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయాలు నేను కోరుకున్నది ప్రతి ఒక్క వ్యక్తికి షేర్ అవ్వాలి. ఎవడైతే బాడీ షేమింగ్ చేసి మాట్లాడుతుంటాడు, ఎదుటి వ్యక్తి ఫిజిక్ని కామెంట్ చేసేవాడు మాట్లాడతాడు, ప్రతి వ్యక్తికి ఒకసారి 10 సార్లు షేర్ అవ్వాలండి. 10 సార్లు షేర్ అవ్వాలి. నేను చెప్పాలన్న విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వేరే వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంతమంది అయితే బాడీ షేమింగ్ చేస్తున్నారో వాళ్ళకి నా స్పెషల్ మెసేజ్. ఉదాహరణకి ఇప్పుడు వీడున్నాడండి, ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి వేరే వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తున్నాడు. వేరే వాళ్ళ బాడీని ఫిజిక్ని కామెంట్ చేస్తున్నాడు. నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు పొడుగ్గా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు చెప్పేసి వీడు కామెంట్ చేస్తున్నాడు. ఇలాంటి బాడీ షేమ్ చేసేవాడు డైరెక్ట్గా నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అసలు నువ్వు ఎప్పుడైనా నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా? ఒకటి నువ్వు కామెంట్ చేస్తున్నావు కదా, నువ్వు ఎప్పుడైనా అద్దంలో నువ్వు ముఖం, ఈ అద్దం ఉంది, అద్దంలో నువ్వు ముఖాన్ని చూసుకున్నావా నా క్వశ్చన్. ఆ తర్వాత నువ్వే అద్దం ముందు నిలబడి నీ బట్టలు వేసుకొని ఉన్నావు కదా, నువ్వు చాలా టిప్ టాప్గా జెంటిల్మెన్గా ఉన్నావు. ఒక్కసారి నీ బట్టలు ఇప్పేసి ఒకసారి పైన కింద మొత్తం ఇప్పేసి, బట్టలు మొత్తం ఇప్పేసి నువ్వు అద్దం ముందు నిలబడి నిన్ను చూసుకోగలవా నా క్వశ్చన్. సూటిగా నా ప్రశ్న. వాడు నల్లగా ఉన్నాడు, వాడు రంగు అలా ఉంది అంటున్నావు కదా, నీ బాడీలో ఎన్ని రంగులు ఉన్నాయి నీకు తెలుసా? నువ్వు ఫేర్గా ఉన్నా అంటున్నావు కదా, ఎన్ని రంగులు, ఎన్ని పదుల రంగులు నీ శరీరం ఉన్నాయి. నువ్వు మాట్లాడగలుగుతావు, నీ రంగుల గురించి బయట మాట్లాడగలుగుతావా? వేరే వాళ్ళని కామెంట్ చేస్తున్నావే వాళ్ళ ఎత్తు గురించి, లావు గురించి. నీ శరీరంలో ఎన్ని మచ్చలు ఉన్నాయి, ఎన్ని బొక్కలు ఉన్నాయి నీకు తెలుసా? మాట్లాడతావు నువ్వు దాని గురించి. నేను చెప్తున్నాను నాగరాజు గారు, ప్రతి బాడీ షేమింగ్ చేసే ప్రతి వాడికి వీడియో షేర్ అవ్వాలి, ప్రతి వాడికి తెలియాలి. నీ గురించి నీకు లేనప్పుడు వేరే వాడికి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడండి? ఇప్పుడు పుట్టించిన తండ్రికే హక్కు లేదు, బాడీ షేమింగ్ చేసే హక్కు లేదు, శరీరం గురించి మాట్లాడే హక్కు లేదు. అది సృష్టిని అవమానపరచకూడదు. అలాంటిది నువ్వెవడే నువ్వు బాడీ షేమింగ్ గురించి చేయడం కోసం ఒకటి శరీరం గురించి మాట్లాడే నువ్వెవడు, నీకు హక్కు ఉందా? నేను అడుగుతాను, ఎవరినో అమ్మాయిని, ఎవరినో అబ్బాయిని నువ్వు బాడీ షేమింగ్ చేస్తున్నావు కదా, అదే నీ సొంత తమ్ముడినో, నీ సొంత చెల్లెనో, మీ అమ్మనో, మీ నాన్ననో ఎవరో వాళ్ళ శరీరం, వాళ్ళ బాడీ గురించి మాట్లాడి నువ్వు తట్టుకుంటావా? నా క్వశ్చన్ అడుగుతున్నావు. మీ అమ్మని ఎవడో కామెంట్ చేస్తున్నాడు వాళ్ళ బాడీ గురించి, నువ్వు తట్టుకుంటావా? నువ్వు తట్టుకోలేడు, నీ హక్కు ఎట్లా ఉంది వాళ్ళ గురించి మాట్లాడడం కోసము? కాబట్టి నాగరాజు ఇక్కడ తెలిసే విషయం ఏంటంటే, ఈ వీడియో అండి వింటున్న ప్రతి వ్యక్తికి నేను చెప్తున్నాను, ప్రతి వ్యక్తికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొకసారి ఎవరైనా బాడీ షేమింగ్ చేయాలంటే వాడి మీదనే వాడికి సిగ్గేసే విధంగా రావాలి, బాడీ షేమింగ్ చేసేవాడు ఆగిపోవాలి. సో మెసేజ్ ఏంటంటే, ఈరోజు అనేక మందిని మన మాటలతో చంపేస్తున్నాం నాగరాజు గారు, మాటలతో చంపేస్తున్నాం. తీసుకెళ్ళి కత్తి తీసుకుని పడవలసిన అవసరం లేదు. మన మాటలతో ఒక వ్యక్తి కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది. చూడండి ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం కామెంట్ చేస్తామో మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది సార్. అంటే వాడు నెగిటివ్గా విన్న తర్వాత, అవునా నేను ఇలా ఉన్నానా, ఇలా ఉంటే పెద్ద ప్రాబ్లమా అంటే, లావుగా ఉండడం, బక్కగా ఉండడం, లేకపోతే నల్లగా ఉండడము, ముక్కు వంకర, ఇవన్నీ ప్రాబ్లం. అంటే చేతులు లేనివాళ్ళు, కాళ్ళు లేనివాళ్ళు ఎంతమంది సక్సెస్ అవ్వలేదు సార్? నల్లగా ఉన్నాడు సక్సెస్ అవ్వడా, ఎత్తుగా ఉన్నాడు సక్సెస్ అవ్వడా, పొట్టిగా ఉన్నాడు సక్సెస్ అవ్వడా? అసలు దానికి ఏంటి సంబంధం చెప్పండి? మంచి చెడు అన్నది శరీరాన్ని బట్టి ఉంటుందా, మనసుని బట్టి ఉంటుందా సార్? మనసుని బట్టి మంచి చెడు ఉంటుంది. ఈ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే వాళ్ళకి క్లియర్గా మెసేజ్ వెళ్ళాలి. సో బాడీ షేమింగ్ అన్నది నిజంగా చెప్పాలంటే ఒక హార్మ్ఫుల్ యాక్ట్. దీని నుంచి మన సమాజాన్ని కాపాడుకోవాలి. రియల్లీ థ్యాంక్ యూ. ఇంత మంచి టాపిక్ గురించి మీరు ఈరోజు క్వశ్చన్ చేయడము చాలామంది యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. డెఫినెట్గా అండి. అంటే ఇంత డీటెయిలింగ్గా మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం ఉంది చూసారా, ప్రతి మనిషి లోపల ఉండేటువంటి మనోవేదన సార్ అదే. దాని వాళ్ళ మీరు ఓపెన్ చేసి ఒక మంచి మెసేజ్ ఇవ్వటం
ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి మనోవేదనని మీరు బయటికి తీసుకొచ్చి ధైర్యాన్ని ఇవ్వటం అనేది థ్యాంక్ యూ అండి. చాలామంది దీని నుంచి ఇంకా బయటికి రాలేనటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎస్ ఎస్ వీడియో షేర్ చేసినా కింద కామెంట్ బాక్స్లో హ్యాట్స్ ఆఫ్ అని మీకు పెట్టినా కూడా పర్సనల్గా మీ దగ్గర కౌన్సిలింగ్ రావాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? కరెక్ట్, మీరు చెప్పింది చాలా వాల్యుబుల్ పాయింట్. చెప్పడం వేరు, మన దాకా వస్తే మనం దాని నుంచి బయటపడటం వేరు. చాలామంది ఈ విషయంలో సోషల్ ఐసోలేట్ అయిపోతుంటారు కదా. సోషల్ ఐసోలేట్ అయిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, సూసైడ్ దాకా దారి తీస్తుంది, లేకపోతే వాళ్ళ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళ సెల్ఫ్ వాళ్ళుగా నెగిటివ్ థాట్స్ పాజిటివ్గా మార్చుకొని బయటపడే ప్రయత్నం చేయగలుగుతారు, నాకు నమ్మకం చేస్తారు. ఒకవేళ లేదు సార్ మాకు సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా అలాంటి వారి కోసం మనం ఉన్నాము, థెరపీ ఇద్దాము, రిలాక్సేషన్ ద్వారా వాళ్ళ థాట్స్ నుంచి బయటపడేదానికి పూర్తిగా సపోర్ట్ చేయొచ్చు మనం వాళ్ళకి. డెఫినెట్గా ఎమోషనల్ బ్యాలెన్స్ అవ్వకుండా ఇప్పటికీ చాలామంది ట్రామాలో ఉండిపోయి సూసైడ్ వరకు వెళ్ళినటువంటి వాళ్ళు వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మీరు షఫీ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీ పిల్లలు మీకు తెలియకుండా చాలా బాధపడుతూ ఉంటారు, వాళ్ళని వేరే వాళ్ళు మనోవేదనకు గురి చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీరే మీ పిల్లలకు ధైర్యాన్ని నింపి ఈ వీడియో చూసిన తర్వాత షఫీ గారి దగ్గరికి అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు.